వెల్కమ్ టు కామర్స్ గైడ్. ఈ వీడియోలో అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అవి ఏ సెక్షన్స్ కింద అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఛార్జబుల్ అవుతుంది, అండ్ ఎవరెవరు దీని కింద లయబుల్ అవుతారు, అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, అండ్ దాని యొక్క ఫీచర్స్ ఏంటి, మొత్తం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, liability for the payment of advance tax. ఈ liability of payment of advance tax under the section 207 and 208 కింద చార్జబుల్ అవుతుందంట. ఈ దాని ప్రకారం ట్యాక్స్ షెల్ బి పేయబుల్ ఇన్ అడ్వాన్స్ డ్యూరింగ్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది అసెస్సీ విచ్ వుడ్ బి చార్జబుల్ టు ట్యాక్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ దట్ ఫైనాన్షియల్ ఇయర్. ట్యాక్స్ షెల్ బి పేయబుల్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే సపోజ్ ప్రజెంట్ మనకు నడుస్తుంది 21 ఇయర్, అంటే 2020-21 ఇయర్ అంటే ఏప్రిల్ టు మామూలు యాక్చువల్గా అకౌంటింగ్ ఇయర్ కానీ ఫైనాన్షియల్ ఇయర్ కానీ, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్ ఉంటుంది. ఏప్రిల్ 2020 టు మార్చ్ 2021 ఇది ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ షెల్ బి పేయబుల్ ఇన్ అడ్వాన్స్ డ్యూరింగ్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది టర్మ్ ఆఫ్ ది అసెస్సీ. అసెస్సీ యొక్క ఎవరైతే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందో వారిని అసెస్సీ అంటారు. ఈ అసెస్సీ యొక్క టోటల్ ఇన్కమ్ మీద ఎంతైతే ట్యాక్స్ పేయబుల్ ఉంటుందో దాన్ని అడ్వాన్స్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అడ్వాన్స్గా పే చేయడాన్ని విచ్ వుడ్ బి చార్జబుల్ టు ద ట్యాక్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ దీని యొక్క అసెస్మెంట్ ఇయర్ ఏంటంటే 2021 టు ఏప్రిల్ 2021 టు 22 ఈ ఇయర్కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ వచ్చి 2020. ఈ ఇయర్కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్ వచ్చి 2021-22. ఈ ఇయర్కి సంబంధించిన అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ట్యాక్స్ పేమెంట్ అనేది ఈ రిలేటెడ్ ఫైనాన్షియల్ ఇయర్లోనే అడ్వాన్స్గా పే చేస్తారనమాట. ఈ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ యొక్క సెక్షన్స్ సెక్షన్ 207-208 ప్రకారం ట్యాక్స్ అనేది అడ్వాన్స్గా ఫైనాన్షియల్ ఇయర్లోనే పే చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ ట్యాక్స్ అనేది ఈ ఇయర్ క్లోజ్ అయిపోయిన తర్వాత టోటల్ ఇన్కమ్ వచ్చిన తర్వాత దాని మీద ట్యాక్స్ లయబిలిటీ ఎంత ఉంది, టోటల్ ఎంత వచ్చింది, ఇన్కమ్ బేస్ చేసుకుని దాని మీద ట్యాక్స్ లయబిలిటీ కలెక్ట్ చేసి అసెస్మెంట్ ఇయర్లో యాక్చువల్గా పే చేయాలి. కానీ మనం ఈ అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ యొక్క సెక్షన్స్ ప్రకారం ట్యాక్స్ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే అడ్వాన్స్గా పే చేయాల్సి వస్తుంది. అలాగే ఎవరెవరు దానికి లయబుల్ అవుతారంటే అడ్వాన్స్ ట్యాక్స్ ఈజ్ పేయబుల్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ఎవ్రీ కేస్ వేర్ ద అమౌంట్ సచ్ ట్యాక్స్ పేయబుల్ బై ద అసెస్సీ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ 10,000 ఆర్ మోర్. ఎప్పుడైతే ఆ అసెస్సీ యొక్క ట్యాక్స్ లయబిలిటీ అనేది ఆ ఇయర్లో 10,000 అండ్ ఎక్స్ట్రా ఉండిందనుకోండి, అతను మాత్రమే అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్కి లయబుల్ అవుతాడు. ఈ ట్యాక్స్ లయబిలిటీ అనేది అసెస్సీ వచ్చి ఓన్ ఎస్టిమేషన్ ప్రకారం వేసుకోవాలన్నమాట. ఓన్ ఎస్టిమేషన్ ప్రకారం ఎస్టిమేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2021లో ఏప్రిల్లో అతను ఎస్టిమేట్ వేస్తాడు. మనకి ఎంత రిసీప్ట్స్ వస్తాయి, ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి, దాని ప్రకారం ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ మీద ఎంతైతే ట్యాక్స్ లయబిలిటీ వస్తుందో ఆ లయబిలిటీని ఎస్టిమేట్ వేయాల్సి వస్తుంది అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్లో. ఈ ఎస్టిమేట్ 10,000 కంటే ఎక్కువ ఉండింది అనుకోండి, దాని ప్రకారం అతను ఆ ఎస్టిమేట్ ప్రకారం అతను అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది 10,000 కానీ అంతకంటే ఎక్కువ ఉంటే ఈజ్ లయబుల్ టు పే అడ్వాన్స్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. However, an individual resident in India at the age of 60 years or more at any time during the previous year అన్న సేమ్ ప్రీవియస్ ఇయర్ కానీ ఫైనాన్షియల్ ఇయర్ అని ఒకటే అనమాట. హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్స్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ లయబుల్ టు పే అడ్వాన్స్ ట్యాక్స్. 60 ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఉన్న ఇండివిజువల్స్
వాళ్ళకి ప్రాఫిట్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ లేకుండా ఉంటే ఇట్ దే నాట్ లైబుల్ టు పే అడ్వాన్స్ ట్యాక్స్ అనమాట. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ ఈ అడ్వాన్స్ పే ట్యాక్స్ అనేది లైబుల్ అయిపోయిన తర్వాత లైబిలిటీ ఆఫ్ సెక్షన్ 207, 208 ప్రకారం ఎవరెవరు లైబుల్, దాని యొక్క డెఫినేషన్ అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ ఇది ఎలా పే చేస్తారు. అడ్వాన్స్ ట్యాక్స్ లైబుల్ అయినారు, ఒక ఎస్సీ ఈజ్ లైబుల్ టు పే అడ్వాన్స్ ట్యాక్స్. అది ఎలా పే చేస్తారు, ఎలా పే చేస్తారంటే యాక్చువల్లీ ఇట్ ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ అండ్ డ్యూ డేట్స్ యాజ్ పర్ ద సెక్షన్ 211. ఈ సెక్షన్ 211 ప్రకారం యాక్చువల్లీ ఈ సెక్షన్ 211 ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. దీని ప్రకారం ఎవరైతే అసెసీస్ అడ్వాన్స్ పేమెంట్ ట్యాక్స్కి లైబుల్ అవుతారో వాళ్ళు ఈ త్రూ ది ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రజెంట్ మన ఫైనాన్షియల్ ఇయర్ 2020 to 2021, ఏప్రిల్ 2022 మార్చ్ 21, ఇది ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్స్టాల్మెంట్స్ వైజ్ ఎంతైతే ట్యాక్స్ లైబిలిటీ ఎస్టిమేషన్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి, ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. దాని యొక్క డ్యూ డేట్స్ ఏంటి, ఎలా పే చేస్తారనేది చూద్దాం. అడ్వాన్స్ పేమెంట్ ట్యాక్స్ షెడ్యూల్ ఫర్ ద కార్పొరేట్స్ అండ్ నాన్ కార్పొరేట్స్ ఈజ్ ఇన్ 4 ఇన్స్టాల్మెంట్స్. యాక్చువల్గా ఈ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ షెడ్యూల్ ఫర్ ద కార్పొరేట్స్ అండ్ నాన్ కార్పొరేట్స్ ఎలా పే చేస్తారంటే కార్పొరేట్ కంపెనీస్ కానీ నాన్ కార్పొరేట్ కంపెనీస్ కానీ 4 ఇన్స్టాల్మెంట్లో పే చేస్తుంది. అంటే ఎవ్రీ క్వార్టర్లీ ఒకసారి అడ్వాన్స్ పేమెంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. అది ఎంత పే చేయాలి, దాని డ్యూ డేట్స్ అనేది తెలుసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అదర్ దాన్ ఎన్ ఎస్సీ computing profits on presumptive basis under the section 44 AD or section 44 ADA. ఈ సెక్షన్ 44 AD సెక్షన్ 44 ADA ప్రకారం ఎవరైతే ప్రెజెంటివ్ బేసిస్ మీద ప్రెజెంటివ్ బేసిస్ ఆప్షన్ని చూస్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఇన్స్టాల్మెంట్లో పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్ప ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో మిగతా కార్పొరేట్ కానీ నాన్ కార్పొరేట్ కంపెనీస్ ఈ సెక్షన్ 44 AD అండ్ సెక్షన్ 44 ADAలో చెప్పిన వాళ్ళు తప్ప, దాన్ని ఆ సెక్షన్ కింద లైబుల్ అయిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు 4 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయాల్సి వస్తుంది అనమాట. వాటి యొక్క డ్యూ డేట్స్ ఏంటంటే ఫస్ట్ క్వార్టర్ యొక్క ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ 15th జూన్. అంటే యాక్చువల్గా మనకు ఏప్రిల్లో అసెస్మెంట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్, ఈ జూన్ 15th లోపు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది 15% ఆఫ్ టోటల్ ట్యాక్స్ లైబిలిటీ ఎంతైతే ఎస్టిమేషన్ వేసి ఉంటామో దాంట్లో 15% అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సపోజ్ మనం 100 రూపీస్ మనం ఈ ట్యాక్స్ లైబిలిటీ అనేది ఎస్టిమేషన్ ఇచ్చాము. దీంట్లో ఫస్ట్ క్వార్టర్లో మనం ఎంత పే చేయాలంటే 15 రూపీస్ ఆన్ ఆర్ బిఫోర్ 15th జూన్లో మనము 15 రూపీస్ అనేది కంపల్సరీగా గవర్నమెంట్కి పే చేసి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చి ఆన్ ఆర్ బిఫోర్ 15th సెప్టెంబర్. జూన్ అయిపోయింది, అప్పుడు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. నెక్స్ట్ సెకండ్ క్వార్టర్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చి 15th సెప్టెంబర్ లోపు మనము పే చేయాలి. ఎంత పే చేయాలంటే నాట్ లెస్ దాన్ 45% ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ లైబిలిటీ. యాక్చువల్గా ఎంత పే చేసి ఉండాలంటే అప్ టు సెప్టెంబర్ వరకు 45% పే చేసి ఉండాలి. ఆల్రెడీ మనం ఇప్పుడు 100లో ఆల్రెడీ మనం ఎంత పే చేస్తున్నాం, 15 రూపీస్ పే చేస్తున్నాం. కాబట్టి మనము ఈ 15th సెప్టెంబర్ వచ్చి మనం 30 రూపీస్ పే చేయాల్సింది. అప్పటికి టోటల్ ఎంత అవుతుంది, 45 రూపీస్ పే చేసి ఉంటాం. నెక్స్ట్ థర్డ్ క్వార్టర్కి వచ్చి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 15th వచ్చి డిసెంబర్ 15th మనం ఎంత పే చేసి ఉండాలంటే అప్ టు డిసెంబర్ మనం టోటల్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి అప్ టు డిసెంబర్ టోటల్ అడ్వాన్స్ ట్యాక్స్ లైబిలిటీ ఎంత పే చేసి ఉండాలి, 75% మనం పే చేసి ఉండాలి. ఆల్రెడీ మనం ఎంత చేస్తున్నాం, ఈ 75 రూపీస్ అంటే 100 రూపీస్లో 100 రూపీస్ మీద 75% అంటే 75 రూపీస్. ఆల్రెడీ మనం ఎంత పే చేస్తున్నాం, 45 రూపీస్ సెప్టెంబర్ వరకు పే చేస్తున్నాం. కాబట్టి మిగతాది 30 రూపీస్. 30 రూపీస్ అనేది మనం డిసెంబర్ మంత్లో థర్డ్ ఇన్స్టాల్మెంట్గా పే చేయాల్సి ఉంటుంది. అప్పటికి టోటల్ 75 రూపీస్ మనం అప్ టు డిసెంబర్ వరకు పే చేస్తున్నాం. రిమైనింగ్ లాస్ట్ క్వార్టర్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చి
మార్చ్ 15th. ఈ దీంట్లో మనం హోల్ ట్యాక్స్ లయబిలిటీ ఎంతైతే మనం ఎస్టిమేషన్ వేస్తున్నామో 100 రూపీస్ అనే ఎస్టిమేషన్ వేస్తున్నాం కాబట్టి ఈ టోటల్ 100 రూపీస్ అనేది పే చేయాలి. యాక్చువల్గా మనం ఎంత పే చేస్తాం, ఆల్రెడీ 75 రూపీస్ పే చేసాం కాబట్టి లాస్ట్లో 25 రూపీస్ అనేది లాస్ట్ క్వార్టర్ ఇన్స్టాల్మెంట్గా మనం పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ బై అసెస్సీస్ కంప్యూటింగ్ ప్రాఫిట్స్ ఆన్ ప్రిజంప్టివ్ బేసిస్ అండర్ సెక్షన్ 44AD1 ఆర్ సెక్షన్ 44ADA1. ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ సెక్షన్ 44AD కింద ఎవరైతే చూజ్ చేసుకున్నారో అండ్ సెక్షన్ 44ADA కింద, ఈ సెక్షన్ 44AD సెక్షన్ 44ADA కింద ఎవరైతే ప్రిజంప్టివ్ బేసిస్ మీద ట్యాక్స్ లయబిలిటీ పే చేసే ఆప్షన్ని చూజ్ చేసుకున్నారో వాళ్ళు ఈ 4 ఇన్స్టాల్మెంట్స్లో కాకుండా ఒకే ఇన్స్టాల్మెంట్లో ట్యాక్స్ లయబిలిటీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ద ఎలిజిబుల్ అసెస్సీ ఆప్టింగ్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఆన్ ప్రిజంప్టివ్ బేసిస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఎలిజిబుల్ బిజినెస్ రెఫర్డ్ టు ఇన్ సెక్షన్ 44AD1 ఆర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ప్రొఫెషన్ preferred to in the section 44ADA1 shall be required to pay advance tax of the whole amount around before 15th March ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంతైతే మనము ట్యాక్స్ లయబిలిటీ ఎస్టిమేషన్ వేసామో దాన్ని ఒకే ఇన్స్టాల్మెంట్లో ద హోల్ అమౌంట్, దాని మీనింగ్ ఏంటంటే విత్ ఇన్ 1 ఇన్స్టాల్మెంట్ ఓన్లీ, ఒక ఇన్స్టాల్మెంట్లోనే మనము పే చేయాలన్నమాట. అప్ టు మార్చ్ 15 లోపు మనము టోటల్ అమౌంట్ ఎంతైతే ఎస్టిమేషన్ వేస్తామో అది పే చేసేవాల్సి. ఎవరెవరంటే సెక్షన్ 44ADA1 కింద ఏవైతే బిజినెసెస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఆ యాక్ట్లో ఏవైతే సెక్షన్ 44AD కింద ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు, ఆ బిజినెసెస్ మాత్రము, అండ్ సెక్షన్ 44ADA కింద ఏ అయితే ప్రొఫెషన్స్ అలో చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ చూజ్ చేసుకునేకి ఉంటుంది. వాళ్ళు మాత్రమే 1 ఇన్స్టాల్మెంట్లో అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. హౌఎవర్ ఎనీ అమౌంట్ పేడ్ బై వే ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఆన్ ఆర్ బిఫోర్ 31st March shall also be treated as the advance tax paid during the financial ending of that day. అలా కాకుండా మనం 31st మార్చ్ పే చేసినా కూడా ట్యాక్స్ లయబిలిటీ అనేది దాన్ని 15th మార్చ్ లోపు పే చేసినట్లే కన్సిడర్ చేస్తారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.